ప్రియులరా, కూడి వచ్చిన ప్రతి కొరకు యేసుక్రీస్తు గొప్ప నామములో స్నేహవందనాలు తెలియజేస్తున్నాము. ప్రియులరా, మనం కలిసి బైబిల్ ఉన్న వారి దయచేసి తీసుకోండి, ఓపెన్ చేయండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి ప్రియులరా మనం చదువుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనం చదువుతున్న వాక్యాలు మనం వింటున్న కొలది విశ్వాసములు మన ఎదిగినట్టు కృప చూపినాక, ఇలాగ దేవ జ్ఞానములో ఏదైనట్టు ఇలాగే విన్న ధ్యానిస్తున్న చదువుతున్న వాక్యాలు జీవమార్మలాగా పరిశుద్ధాత్మ దేవుడు మార్చున్నాక దేవునికి స్తోత్రం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి, కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగా చేయునని ఎరిగి శ్రమల అందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచొద్దు. మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మిరింపబడి ఉన్నది. ఏలైనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవడ అరుదు. మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు. ఎట్లనగా మనమింగను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపం చేస్తున్నందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను. ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చిన దనుక పాపము లోకములో ఉండేను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపింపబడదు. ఆయనను ఆదాం చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం మేలేను. ఆదాము రాబో వానికి గుర్తే ఉండేను, అయితే అపరాధం కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒక్కరి అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక్క మనిషిని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒక్కని వలన శిక్షావధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలైనగా తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధి కారణమాయను. కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. మరణము ఒక్కని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహ్యులమును నీతిదానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్య కార్యము వలన దానమును మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఎలాగనగా ఒక్క మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడరో, అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను.
ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగో ఏలెను. అలాగే నిత్య జీవం కలగడకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించానో అక్కడ కృప అపరిమితముగా విస్తరించాను. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. దేవ స్తోత్రం. అలాగే ప్రియులారా, మన మధ్యలో ప్రియ సిస్టర్ ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా చదువుతారు. Romans chapter 5. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ, by whom also we have access by faith into this grace wherein we stand and rejoice in hope of the glory of God. And not only so, but we glory in tribulations also, knowing that tribulation worketh patience, and patience experience, and experience hope, and hope maketh not ashamed, because the love of God is shed abroad in our hearts by the Holy Ghost, which is given unto us. But when we were yet without strength, in due time Christ died for the ungodly. For scarcely for a righteous man will one die, yet peradventure for a good man some would even dare to die. But God commendeth his love toward us, in that while we were yet sinners, Christ died for us. Much more than, being now justified by his blood, we shall be saved from wrath through him. For if when we were enemies, we were reconciled to God by the death of his Son, much more being reconciled, we shall be saved by his life. And not only so, but we also joy in God through our Lord Jesus Christ, by whom we have now received the atonement. Wherefore, as by one man sin entered into the world, and death by sin, and so death passed upon all men, for that all have sinned. For until the law sin was in the world, but sin is not imputed when there is no law. Nevertheless, death reigned from Adam to Moses, even over them that had not sinned after the similitude of Adam's transgression, who is the figure of him that was to come, but not as the offense, so also is the free gift. For if through the offense of one man many pleaded, much more the grace of God and the gift by grace, which is by one man, Jesus Christ, hath abounded unto many. And not it was by one blood sin, so is the gift. For the judgment was by one to condemnation, but the free gift is of many offences unto justification. For if by one man's offence death reigned by one, much more they which receive abundance of grace and of the gift of righteousness shall reign in life by one, Jesus Christ. Therefore, as by the offence of one judgment came upon all men to condemnation, even so with the righteousness of one the free gift came upon all men unto justification of life. For as by one man's disobedience many were made sinners, so by the obedience of one shall many be made righteous. Moreover, the law entered that the offense might abound, but where sin abounded, grace did much more abound, that as sin hath reigned unto death, even so might grace reign through righteousness unto eternal life by Jesus Christ our Lord.